జెర్రీ మ్యాండరింగ్ అనే పదం ఇప్పుడు వార్తల్లో ఉంది. మనందరికి తెలుసు జెర్రీ మ్యాండరింగ్ అనేది బేసికల్గా అమెరికాలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అమెరికాలో ఎలక్షన్స్కి ముందు ఓట్స్ తమ ఫేవర్గా రావడానికి అక్కడున్న ఎలక్టోరల్ కాన్స్టిట్యున్సీస్ని మారుస్తూ ఉంటారనమాట. అంటే ఆ కాన్స్టిట్యున్సీస్ నియోజకవర్గాల మ్యాప్స్ని మారుస్తూ దాన్ని మ్యానిపులేట్ చేస్తూ పొలిటికల్ మైలేజ్ కోసం, పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం వాడుతూ ఉంటారు అమెరికాలో. అయితే ఇప్పుడు భారతదేశంలో ఎప్పుడైతే 131వ రాజ్యాంగ సవరణ బిల్ తీసుకొచ్చారో, డీలిమిటేషన్ సంబంధించిన అంశాలు చర్చలోకి వచ్చాయో, ఇది డీలిమిటేషన్ కాదు జెర్రీ మ్యాండరింగ్ అని చెప్పి అపోజిషన్ పార్టీస్ చెప్తున్నాయి. అసలు జెర్రీ మ్యాండరింగ్ అంటే ఏంటో చూద్దాం. అది రీడ్రాయింగ్ ద బౌండరీస్ అనమాట. నియోజకవర్గాల పునర్విభజన చేస్తూ ఉంటారు పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం. అయితే డీలిమిటేషన్కు జెర్రీ మ్యాండరింగ్కు తేడా ఏంటి? డీలిమిటేషన్ అంటే సెన్సస్ తర్వాత మన భారతదేశంలో మన టర్మ్స్లో సెన్సస్ తర్వాత జనాభా నిష్పత్తిని బట్టి పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి, లేదా పాపులేషన్ తగ్గినప్పుడు పెరిగినప్పుడు ఆ సరిహద్దుల్ని ఎలక్ట్రల్ కాన్స్టిట్యున్సీస్ని పునర్విభజన చేయటం, అదేవిధంగా సరిహద్దుల్ని మారుస్తూ ఉంటాం. దీన్నే డీలిమిటేషన్ అంటారు. ఈ డీలిమిటేషన్నే పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తే దాన్ని జెర్రీ మ్యాండరింగ్ అంటాం. అసలు జెర్రీ మ్యాండరింగ్ అని అఫీషియల్ పదం లేదు. అదే అమెరికాలో ఎక్కువగా జరుగుతుంది. అది పొలిటికల్ మ్యానిపులేషన్ కోసం జరిగిద్దని చెప్పి అంటూ ఉంటారు. అయితే భారతదేశంలో ఇప్పుడు డీలిమిటేషన్ సంబంధించి ప్రత్యేకమైన రాజ్యాంగ సవరణ తీసుకొస్తున్నాం. తర్వాత ఒక చట్టం చేసి డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తాం. అయితే ఈ డీలిమిటేషన్ అంతా కూడా మ్యానిపులేషన్ అని చెప్పి అపోజిషన్ పార్టీస్ అంటున్నాయన్నమాట. ఈ సందర్భంగా జెర్రీ మ్యాండరింగ్ అనే పదం చాలా వార్తలకు వచ్చింది. జెర్రీ మ్యాండరింగ్ అంటే ఏం లేదు, నియోజకవర్గాల పునర్విభజన ఏదైతే జరుగుద్దో అది పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం చేయటం అనమాట. అంటే ఓట్స్ మ్యానిపులేషన్ కోసం చేయటం. అయితే డీలిమిటేషన్ అనేది భారతదేశంలో ఇప్పటివరకు 4 సందర్భాల్లో జరిగింది. అది ఎఫెక్టివ్గా జరిగిందనమాట. ప్రతి సెన్సస్ తర్వాత జరగాలి. అయితే కొన్నిసార్లు జరగకపోవటం, తర్వాత ఫ్రీజ్ అవ్వటం జరిగింది. ఇప్పుడు కొత్తగా సెన్సస్ రావటం, డీలిమిటేషన్ ఇవన్నీ కూడా చర్చలోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఏదైతే 2011 సెన్సస్ ఉందో దాని ప్రకారమే డీలిమిటేషన్ చేసి సీట్లు పెంచి 33% మహిళా రిజర్వేషన్ అమల్లోకి చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అయితే అపోజిషన్ పార్టీస్ మాత్రం ఇది డీలిమిటేషన్ కాదు, జెర్రీ మ్యాండరింగ్ అంటున్నాయి. అయితే ఇది పూర్తిగా డీలిమిటేషన్ అనేది చట్టబద్ధంగా వస్తే కనుక అది ఖచ్చితంగా లీగాలిటీ వచ్చేస్తుంది అనమాట. అయితే ఈ చట్టం 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ అవుద్దా, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు అవుద్దా, ఇవన్నీ కూడా మనం వేచి చూడాలి.